హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 245. నా ప్రీవియస్ వీడియోలో ధృతరాష్ట్రుడికి వ్యాసుడు వచ్చి భూదేవి భారం తగ్గించమని ఇంద్ర సభలో ఉన్న వారిని కోరుకుంటే శ్రీ మహావిష్ణువు చెప్పిన సలహా మేరకు ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిందనేది వివరణ జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే అది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో ధృతరాష్ట్రుడు మరియు గాంధారి తన కోడళ్లతో సహా యుద్ధ భూమికి బయలుదేరారు. ఆ సంఘటన గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పుత్రశోకంతో గాంధారి నడవలేకపోతూ ఉంది. కాళ్ళు నిలవడం లేదు. ఆమె కోడళ్ళు కంటికి మిటికి ఏకతారగా ఏడుస్తున్నారు. వారి జుట్టు ఊడిపోయింది. పమిటలు తొలగిపోయాయి. కానీ వారు పట్టించుకునే స్థితిలో లేరు. శోకభారంతో కుమిలిపోతున్నారు. కుంతీదేవి మొదలగు వారు వారిని ఓదారుస్తున్నారు. అందరూ యుద్ధభూమికి వస్తున్నారు. అంతఃపుర స్త్రీల సంగతి ఇలా ఉంటే హస్తినాపురంలో ఉన్న సాధారణ సైనికాధికుల భార్యలు పెద్దగా ఏడుస్తున్నారు. మగవారందరూ యుద్ధంలో మరణించారు కాబట్టి వారిని ఓదార్చేవారు కరువయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఆవేదన చెందుతున్నారు. అందరి ఇళ్లల్లో ఏడుపులు, ఆర్తనాదాలు తప్ప మరొకటి వినిపించడం లేదు. ఇదంతా చూసి విదురునికి నోట మాట రావడం లేదు. యుద్ధ పరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా అని మనసులో బాధపడుతున్నాడు. అంతమందిని ఎలా ఓదార్చగలడు? అందరూ యుద్ధ భూమికి బయలుదేరి కొంత దూరం వెళ్ళినప్పుడు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు వారికి ఎదురు వచ్చారు. వారు ధృతరాష్ట్రుని చూసి ఇలా అన్నారు: మహారాజా, నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేటట్టు యుద్ధం చేసి వీరమరణం పొందాడు. మేము ముగ్గురం తప్ప కౌరవ సైన్యం అంతా యుద్ధంలో మరణించారు అని అన్నారు. గాంధారిని చూసి కృపాచార్యునికి దుఃఖం ఆగలేదు. అమ్మా గాంధారి, నీ కుమారులు యుద్ధభూమిలో విరోచితంగా పోరాడి తమ ప్రాణాలు అర్పించారు. వీర స్వర్గం అలంకరించారు. వారి గురించి నీవు చింతించడం తగదమ్మా. నీ కొడుకుల్లో ఒకడు కూడా భూమిలో విన్నిచ్చి కోరుకోలేదు. యుద్ధం అంటే భయపడలేదు. అమ్మా, పాండవులు గెలిచిన వారికి సంతోషం కలగలేదమ్మా. భీముడు అధర్మ యుద్ధంలో సుయోధనుడి నాభి అధోభాగమున కొట్టి కూలదోశాడు. అతి క్రూరంగా చంపాడు. అతని తల తన్నాడు. మాకు కోపం ఆగలేదు. మేము ముగ్గురము అర్ధరాత్రి పాండవ శిబిరంలో ప్రవేశించి పాండవులను తక్క మిగిలిన వారందరినీ, పాండవ సుతులను, వారి బంధుమిత్రులను, పాంచాల కుమారులను, వారి సైన్యమును, గజబలములను, హైములను దారుణంగా చంపాం. కనుక పాండవులు సాధించిన విజయము వ్యర్థమైంది. ఆ సమయంలో పాండవులు శిబిరంలో లేరు కాబట్టి బతికిపోయారు. లేకపోయినా ఆ పాండవులు అయి ఉండేది. సుయోధనుడి చివరి కోరిక నెరవేరి ఉండేది. మేము అర్ధరాత్రి వారి సుతులను, బంధుమిత్రులను చంపిన విషయం తెలుసుకున్న పాండవులు అపరిమితమైన క్రోధంతో మా కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి మాకు సెలవు ఇప్పించండి, మేము వెళతాము అని చెప్పి వారి పెద్ద సెలవు తీసుకొని తమ రథముల మీద వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిన తరువాత కృపాచార్యుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళిపోయాడు. అశ్వత్థామ గంగానదీ తీరాన ఉన్న వ్యాస మహాముని ఆశ్రమం వంకపోయాడు. ఆ జన్మేజయ మహారాజు వ్యాసాశ్రమం దగ్గర జరిగిన విషయాలన్నీ నీకు ఇంతకు ముందే కదా చెప్పాను. తరువాత ధృతరాష్ట్రుడు అంతఃపుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడని తెలిసి ధర్మరాజు తన తమ్ముడితోనూ కృష్ణుడితోనూ కలిసి వారిని ఎదురుకు వచ్చాడు. కానీ తన కుమారులందరూ పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు మనసంతా దహించుకుపోతుంటే యుద్ధభూమికి వస్తున్నాడు అన్న ఆలోచన ధర్మరాజు మనసును కలిచివేసింది. ధృతరాష్ట్రుని కలుసుకోవడానికి వడివడిగా ముందుకు వెళ్ళాడు. ధర్మరాజు వెంట సాత్యకి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ద్రౌపది దగ్గరికి వెళ్ళారు. కౌరవనితలందరూ ధర్మరాజును చూసి హాహాకారాలు చేశారు. ఇంకొంతమంది ధర్మరాజును తిట్టిపోశారు. ఇతడు ధర్మరాజట, ఇతనికి అసలు ధర్మం తెలుసా? ఇతనికి దయ, జాలి ఉన్నాయా? నిర్దాక్షిణ్యంగా తన తండ్రులను, మామలను, తమ్ముళ్లను, కొడుకులను చంపాడు. విద్యలు నేర్పిన గురువుల్ని చంపాడు. వీడి కనికరమ అని వేసడించుకున్నారు. ఇంకొంతమంది అతన్ని ఎదురుగా పోయి, ఓ ఈ ధర్మరాజా, చదువు చెప్పిన గురువునే చంపావే, నీకు మనసెలా ఒప్పింది అని అడిగారు. మరికొంతమంది, అయ్యో, నీ చెల్లెల భర్తాన్ని చూడకుండా జయద్రథుని చంపించావే, ఈ రాజ్యమంతా కట్టకట్టుకుని ఊరేగు, ఈ శ్మశానంలో ఏలుకో అని తిట్టారు. ఎవరేమన్నా పాండవులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వారు విడవలేదు. ఇంకొంతమంది అతనికి అడ్డుగా వచ్చి, ఓ ఈ ధర్మజ, నీ వల్ల కదా అభిమన్యుడు మరణించింది, ద్రౌపది కొడుకులు వధించబడింది, నీ మరుదులందరినీ మింగేశావు, ఇంకా నీ రక్తదాహం తీరలేదా అని తిట్టారు. అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు.
పక్కనే ఉన్నవారు ధర్మజుడు వచ్చాడని చెప్పారు. ధృతరాష్ట్రుడికి దుఃఖం కట్టలు తెంచుకుంది. బోరున ఏడిచాడు. ధర్మరాజును కౌగిలించుకున్నాడు. తర్వాత భీమార్జున నకుల సహదేవులు వచ్చారని పక్కన ఉన్నవారు తెలిపారు. భీముడు అన్న మాట వినగానే ధృతరాష్ట్రుడి మొహం వికృతంగా మారింది. కోపంతో దహించుకుపోయింది. భీముడిని కౌగిలించుకోబోయాడు. ఏదో విపత్తు జరుగుతుందని ముందే గ్రహించిన కృష్ణుడు తాను అంతకుముందే తయారుగా ఉంచిన భీముడు పోలిన ఇనప విగ్రహమును ధృతరాష్ట్రుడు ముందుకు తోశాడు. ఆ ఇనప విగ్రహమే భీముడు అనుకుని ఆ విగ్రహం గట్టిగా కౌగిలించుకొని నిలిపేశాడు. ధృతరాష్ట్రుని కౌగిలిలో ఆ విగ్రహం ముక్కలైంది. ఆ ముక్కలు గుచ్చుకొని ధృతరాష్ట్రుని వక్షస్థలమునకు గాయాలయ్యాయి. మొహంలో నుండి రక్తం వచ్చిమ్మింది. ధృతరాష్ట్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. నా కుమారులను చంపిన వాడిని చంపేశాను అనే పగ తీరింది అంటున్నాడు. అతని మొహంలో సంతోషం వెల్లివిరిసింది. కానీ పక్కన ఉన్నారు ఏమనుకుంటారో అని బయటకు దుఃఖం అభివయిస్తూ భీమసేనుడు చనిపోయినందుకు ఏడుస్తున్నాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పక్కన నిలబడి అతని భుజం తట్టి, మహారాజా, భీముడు నీ చేతిలో చావలేదు. నీవు దుఃఖించ పని లేదు. నీవు నిలిపివేసినది భీముడు పోలిన ఇనప విగ్రహము. భీముడు మాట విట్టేనే నీకు కలిగే కోపం ముందే ఊహించి భీముడు వెనుకకు లాగి అతని పోలిన విగ్రహం నీ ముందుకు పెట్టాను. ధృతరాష్ట్ర మహారాజా, నీకున్న బలంలో ఈ భీముడు ఎంత? ఒక్క భీముడే కాదు, ముల్లోకంలో ఎవరు నీ బలముకు సాటిరారు. కొడుకులు చనిపోయారన్న దుఃఖంలో భీముడిని చంపాలని అనుకున్నావు. కానీ భీముని చావి నీ చేతిలో లేదు కదా. అయినా మహారాజా, భీముడినే కాదు, పాండవులందరినీ చంపినా నీ కుమారులు తిరిగి వస్తారా? అనవసరంగా అపవాదు మూటగట్టుకోవడం తప్ప అని అన్నాడు. ధృతరాష్ట్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. తన ఒంటి కంటిన రక్తం, గాయాల నుండి ప్రవహిస్తున్న రక్తం కడుక్కున్నాడు. మరలా కృష్ణుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, నీవు వేదాంగ సారంగతుడు. ఎన్నో శాస్త్రములు, పురాణములు విన్నావు. వాటి సారం అంతా గ్రహించావు. కానీ నీ తప్పు నువ్వు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తున్నావు. నీలో నువ్వే దిక్కిస్తున్నావు. నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు నీకు ఎన్నో విషయాలు చెప్పాము. కానీ నీవు వినలేదు. ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధనకు చింతించుటకు ఎందులకు? భీమార్జునుల రణరంగంలో ఉంటే జయం మరొకరిది ఎలా అవుతుంది? నీ మనసు నీ స్వాధీనంలో లేదు. దాన్ని నీవు నియంత్రించలేవు. నీ కొడుకు చెడుదారిలో పోతున్నప్పుడు నీవు అతన్ని మందలించి సరైన మార్గంలో పెట్టలేదు. జ్యోత క్రీడలో గెలిచాము అన్న నెపంతో నీ కుమారులు పాండవుల పత్ని, నీ కోడలైన ద్రౌపది బట్టలు 10 మందిలో ఊడదీస్తున్నారు అని తెలుసు కూడా వారిని నీవు నివారించలేదు. కానీ భీముడు నీ కుమారులను చంపినందుకు, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నందుకు కోపంతో దహించుకుపోతున్నావు. ఇదేమన్నా బాగుందా? నీ కొడుకులు అవినీతి దుర్వర్తనకు తెచ్చుకుని నీ కోపం విడిచిపెట్టు అని హితబోధ చేశాడు కృష్ణుడు. కృష్ణ, నువ్వు చెప్పినదంతా నిజమే. కొడుకులు పోగొట్టుకున్న దుఃఖంతో అనుచితంగా ప్రవర్తించాను. సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. ఇంకా పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను అని పలికాడు. తర్వాత వాత్సల్యంతో భీమార్జున నకుల సహదేవులను కౌగిలించుకుని దీవించాడు. ఆఖరున ధృతరాష్ట్రుని కొడుకైన యుయుత్సుడు వచ్చాడని చెప్పారు. కనీసం ఒక్క కుమారుడన్నా మిగిలాడు అన్న సంతోషంతో యుయుత్సుని కౌగిలించుకున్నాడు ధృతరాష్ట్రుడు. పాండుకుమారులారా, మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళండి, ఆమెను ఓదార్చండి అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.